మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. సిద్ధవటం కోటను చూసాం కదా లాస్ట్ వీడియోలో. కోట ఒకటే ఉంది కానీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం మనకి సరిగ్గా ఇది అని తెలియలేదు. అయితే మనం ఎలాగోలా ప్రయత్నించి మన దగ్గర ఉన్న ఆధారాలన్నింటిని బట్టి మనం ఇది సిద్ధేశ్వర స్వామి ఆలయం అయ్యుండొచ్చు అని అనుకున్నాం కదా. అయితే దగ్గరలో జ్యోతి సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంది. ఇది వేరు, సిద్ధవటంలో ఉన్న ఆలయం వేరు. రెండు విడివిడిగానే ఉండేవి. చాలా పీస్ఫుల్గా ఉంది. చూద్దాం ఒకసారి. అక్కడ ఉంది ఆలయం, అక్కడికి వెళ్ళాలి. దానికన్నా ముందు జస్ట్ బైక్ అక్కడ పార్క్ చేశాను. మనం ఇక్కడ చూసుకుంటే అద్భుతమైన గోపురం ఒకటి ఉంది, కాకపోతే చాలా వరకు శిథిలమై ఉంది. మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే కనుక మనకి కోట లోపల, సిద్ధవటం కోట లోపల ఇలాంటిదే, అచ్చంగా ఇలాంటిదే ఒక గోపురం ఉంది. కానీ అక్కడ ఎటువంటి ఆలయం కానీ అలాంటి ఆనవాళ్ళు మనకి చాలా తక్కువగా కనిపించాయి. కానీ ఇక్కడ చూసుకుంటే సేమ్ అదే డిజైన్లో మనకు గోపురం కనిపిస్తుంది. ఎదురుగుండా చూసుకుంటే ఆలయం కనిపిస్తుంది. అయితే ఈ గోపురం చూడండి ఒకసారి. సో ఇది ఇక్కడ చూడండి, అక్కడ కలప కనిపిస్తుంది. లైక్ కర్రలు కనిపిస్తున్నాయి. సో నిర్మాణంలో భాగంగా ఈ కర్రల్ని పెట్టారని అనుకుంటున్నాను. అవి తర్వాత యాడ్ చేసినవి కాదని అనుకుంటున్నాను. ఒకవేళ నేను అనుకున్నది కరెక్ట్ అయితే కనుక అవి కొన్ని వందల ఏళ్ళ నాటివి, 500-600 ఏళ్ళ నాటివైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు గోపురం కింద ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న ఖాళీ ఉంది. ఇందులో నుండి చూస్తే మనకి పై వరకు కనిపిస్తుంది, గోపురం పై దాకా. అక్కడ అడ్డంగా ఉన్న దూలాలు చూస్తున్నారు కదా, లోపల ఇక్కడ కనిపిస్తుంది లేయర్గా కనిపిస్తుంది అంతా కూడా ఇటుకలు. అంత మంచి షేప్లో లేవు కాబట్టి ఇట్లా ఉంది, లేదంటే చాలా బాగుండేది. సో ప్రస్తుతానికి ఇది రైతులకి కొంచెం ఒక గోదాం అంటాం కదా, దానిలాగా ఉపయోగపడుతుంది. సో వరిగడ్డిని దాచుకుంటున్నారు. పోన్లేండి, కనీసం అన్నదాతలకైనా ఉపయోగపడుతుంది ఎట్లా కొట్లా. ఆలయం దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక శాసనం ఉంది, దాన్ని చూద్దాం. ఇప్పుడు ఈ సిద్ధేశ్వర స్వామి ఆలయం కొంచెం నిర్లక్ష్యానికి గురవుతుందనటానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. దాదాపుగా 779 సంవత్సరాల క్రితం సామాన్య శకం 1247వ సంవత్సరానికి చెందిన వైదుంభరాజు రక్కసగంగ అనే రాజుగారి యొక్క అధికారి జంతి రామినాయకుండు ఇప్పుడు మనం చూసిన గోపురాన్ని కట్టించారంట. ఆయనతో పాటు తకప్రోల నిరుగలసాని, కొంచెం పేరు వెరైటీగా అనిపిస్తూ ఉంటుందేమో, ఆవిడ కూడా ఈ ఆలయానికి ఒక గోపురాన్ని కట్టించారంట. అలానే ఊరు బయట 2 చెరువులు తవ్వించారని కూడా ఉంది. ఈవిడ కట్టించిన గోపురం ఇప్పుడు ఎక్కడుందనేది మనకు కనిపించట్లేదు. ఆలయంలోని చాలా భాగాలు శిథిలమైపోయినాయి కదా, వాటిల్లో ఇది కూడా ఒకటి అయి ఉండొచ్చు. అయితే ఆనాటి శాసనాన్ని ఇలా గాలికి వదిలేశారు. ఎండకెండి వానకి తడిసి దాదాపుగా అరిగిపోయి అసలు మనం ఇప్పుడు చదవలేనట్టుగా తయారైంది. సో లాస్ట్ వీడియోలో మనం కైఫియత్తులు అనే ఉంటాయని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ కైఫియత్తులు ఏంటంటే స్థానిక ప్రజలు వాళ్ళ ఊర్ల గురించి వాళ్ళు రాసుకునేవన్నమాట. సో అలా నేను ఈ సిద్ధవటం తాలూకు కైఫియత్తు చదువుతుంటే తెలిసింది ఏంటంటే ఇక్కడ చాలామంది సిద్ధులు ఉండేవారు. అది మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఎక్కువగా మర్రి చెట్లు ఉండేవి. అలానే ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ చాలా శివలింగాలు ఉండేవన్నమాట. ఈ కైఫియత్తులో చదివితే గనక ఈ కొండల మధ్యలో పలానా చోట ఒక శివలింగం ఉంది, దానికి తూర్పు దిశలో ఈ స్వామి ఉన్నారు, పశ్చిమ దిక్కులో ఇంకొక స్వామి ఉన్నారు. ఇట్లా రకరకాల శివలింగాల గురించిన ప్రస్తావన అయితే ఉంటుంది. అలా సిద్ధుల చేత పూజింపబడిన ఒక ఆలయం ఇది. మనం ఇక్కడ కూడా ఈ గుడిలో కూడా చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ మనకి శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. చూసుకుంటే చిన్న చిన్న ఉపాలయాలు చుట్టుపక్కలంతా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఈ ఉపాలయంలో ఏముందో చూద్దాం. ఓ స్వామివారు ఉన్నారు, కాకపోతే ఎదురుగుండా ఇదంతా మళ్ళీ పిచ్చి మొక్కలు, చెత్త చెదారం. కానీ పూజలు అయితే జరుగుతున్నట్టున్నాయి. ఒకసారి అటు నుంచి వద్దాం.
అసలు ఎక్కడ చూసినా కూడా శివలింగాలే కనిపిస్తున్నాయి. నేను చదివిన కైఫియత్కి ఇది చక్కగా సరిపోతుంది. ఎదురుగుండా చూసుకోవచ్చు నందీశ్వరుడు, అలానే ఆయన పక్కన మళ్ళీ ఇంకొక చిన్న శివలింగం, ఆ పక్కన నాగేంద్రులు. సో ఇలా ఎక్కడ చూసుకున్నా శివ పరమాత్మే కనిపిస్తున్నాడు. ఎదురుగుండా చూద్దాం. ఇప్పుడు ఇందాక అటు నుండి చూసాం కదా, ఇది ప్రాపర్ ఎంట్రన్స్ అనుకుంటా. కానీ ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా ఉన్నారు. మనకి పశ్చిమ ముఖంగా శివాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి చోట్ల చాలా ప్రసన్నంగా ఉంటారంట స్వామివారు. హర హర మహాదేవ్. ఒక మూలకు మాత్రం మరి శంఖం ఉంది, ఇంకొక చెయ్యి ఏమో విరిగి ఉంది కొద్దిగా. కింద స్వామివారి పాదాలు కూడా మనం చూడొచ్చు. వీరభద్రుడే కానీ భద్రుడు కానీ అయి ఉండొచ్చు. సో పైన చూడండి, ఇందాక మనం గాలిగోపురం దగ్గర చూసిన నిర్మాణంలానే కనిపిస్తుంది కదా, ఇది కూడా ఇటుక రాళ్ళు వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి. ఇదిగండి చాలా చిన్నది వెడల్పు. ఇది విడిగా ఉంది, నేనేం తీయట్లేదు, ఇరగొట్టట్లేదు. సో బరువు ఉంది బాగా. కాకపోతే చాలా దెబ్బతింది ఈ ఆలయం. కానీ స్వామివారు మాత్రం ఇంకా నిలబడే ఉన్నారు. ఇంకొంచెం పక్కకు వచ్చి చూస్తే పొలాల్లో అదిగోండి, అక్కడ ఒక స్వామి, అక్కడ ఇక్కడ ఇద్దరు. సో ఇలా ఎక్కడ చూసినా ఎటు చూసినా మనకి శివమయమే. ఇక్కడ చూడండి, 1 2 మళ్ళీ లోపల స్వామివారు 3 శివలింగాలు ఉన్నాయి. చాలా టైట్ స్పేస్ ఇది మళ్ళీ. సో ఇది మాత్రం ఈ గుడికి చాలా ప్రత్యేకమైంది. ఎక్కడ చూసినా శివలింగాలు అయితే కనిపిస్తున్నాయి. అదిగండి అక్కడ, ఇదిగండి ఇక్కడ చివర. సో ఒకసారి పైకి వెళ్దామంటే అక్కడ కుక్కలు ఉన్నాయి, ఏమైనా చేస్తాయని భయంగా ఉంది. సో ఈలోపు వేరే చిన్న మందిరాలన్నీ కూడా కవర్ చేసుకుని వద్దాం. ఇది అమ్మవారి ఆలయం. ఇంతకుముందు చూసిన నిర్మాణాలలానే ఇది కూడా చాలా వరకు దెబ్బతింది. సో ఇదంతా చూస్తుంటే కొంచెం డేంజర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఏది వేరే భాగానికి అతుక్కుని లేదు, కేవలం ఈ చెక్కలు ఉన్నాయి కదా వీటి మీద నిలబడి ఉంది. కొంచెం అటు ఇటు అయినా పడిపోతుంది మొత్తం అంతా. కనీసం ఇలాంటి అద్భుతమైన ఆలయాలనైనా గవర్నమెంట్ ఎంతో కొంత పట్టించుకుని మరమ్మతులు చేస్తే బాగుంటుంది. అమ్మవారిని చూడండి. ప్రధాన ఆలయానికి ఎడమ వైపున ఇంకొక చిన్న ఉపాలయం ఉంది. ఇక్కడ ఎలుకలు కూడా తిరుగుతున్నాయి. ఇక్కడే చూడొచ్చు వినాయకులు వారు కనిపిస్తున్నారు. సో లోపల శ్వేతలింగం అనుకుంటా, లేదంటే విభూది పూర్తిగా పూసినట్టున్నారు. సో స్వామివారిని చూడొచ్చు. పైన కొద్దిగా బ్రహ్మసూత్రం కూడా కనిపిస్తుంది. సో స్వామివారి దర్శనం మనకి కలిగింది, అదృష్టవంతులం అనే చెప్పుకోవాలి. స్వామివారి అయితే కనుక నల్లరాతి లింగమే, బ్రహ్మసూత్రాన్ని కూడా చూడొచ్చు. అలానే పక్కన త్రిశూలం కూడా ఉంది. అద్భుతంగా ఉన్నారు స్వామివారు అయితే. నేను ఇక్కడికి రావటం చాలా మంచిదైంది, దర్శనం చేసుకోగలిగాను. కాకపోతే ఇక్కడ చూడండి ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి, కానీ ఊర్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళు పెద్దగా ఇక్కడికి ఎవరు రారు. మరి ఆ కారణం చేతనేమో ఇక్కడ ఇన్ని గబ్బిలాలు ఉన్నాయి. అయినా అవి కూడా పరమేశ్వరుని పిలవలే కదా, మనల్ని ఇబ్బంది పెట్టినంత వరకు అవి ఉన్నా పర్లేదని నా అభిప్రాయం. నందీశ్వరుల వారి విగ్రహం కొంత దెబ్బతింది. సో తల భాగంలో ఉండాల్సిన ఈ కొమ్ములు అయితే మిస్ అవుతుంది. అలానే ముఖంలో కూడా కొంచెం ఇలా దెబ్బతింది, చూసారా. రాతితో నిర్మించిన ఆలయాలు నేను చాలా చూశాను. ఎక్కడ కూడా ఈ రాతి ద్వారమే ఉంటుంది, కానీ ఈ చెక్కతో చేసింది అయితే మాత్రం నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. తలుపులైనా ఉంటే లోపల ఉంటాయి, కానీ ఇక్కడ ఉండవు కదా. మరి దీన్ని ఎందుకు వాడేవారు అనేది నాకైతే తెలీదు. చాలా తక్కువ ఆలయాల్లోనే ఇటువంటిది చూసాం. అదేంటంటే ఇప్పుడు మనం కింద నుంచి ఇట్లా పైకి వచ్చి ఆలయం లోపలికి ప్రవేశించాం కదా, ఇక్కడికి వచ్చాక కూడా మనం ప్రదక్షిణ చేయడానికి ఇక్కడ ఒక మార్గం ఉంది చూడండి. ఇదిగోండి, ఇక పక్కన చూసుకుంటే ఇంకా చిన్న దేవతామూర్తుల శిల్పాలు. సో
సో ఇది నేను చెప్తుంది. పైకి వచ్చాక కూడా మళ్ళీ ఇంకొక ప్రదక్షిణ పదం ఉంది మనకి. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా అయితే చెప్తూ ఉంటాను అనుకోండి, నేను ఒక్కడిని అలానే పూజారి గారు తప్పించి ఇంకా అసలు ఆలయంలో ఒక్క మానవుడు లేడు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా. అన్నీ మనకు కనిపించేవన్నీ కూడా పొలాల్లో రైతులు ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ ఇంక అంతకుమించి ఎవరు కనిపించట్లేదు. ఇదిగోండి, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ నందీశ్వరులు కానీ శివలింగాలు కానీ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఆలయం చాలా వరకు దెబ్బతింది. శ్రీశైల దక్షిణ ద్వారం అంటే ఎంత వెలుగొందుతూ ఉండాలి అసలు. సిద్ధవటం కోటలో చూసుకుంటే మనకు అసలు ఆలయం ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు. అట్లాంటిది ఇక్కడ ఒక ఆలయం ఉంది, ఒక రూపు రేఖలు ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ చాలా శిథిలావస్థగా అయితే చేరుకున్నాయి. నా ఆశ ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు పై అధికారులు ఎవరన్నా ఉంటే, మీ చేతిలో కనుక కొంత పవర్ ఉంటే కొంచెం ఈ ఆలయ జీర్ణోద్ధరణ కోసం వాడమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు నేను డబ్బులు పంపించండి, నేను ఏదో ఒకటి చేస్తాను, అట్లా ఏమనట్లా. మీకుగా మీరు ఈ టెంపుల్ అథారిటీస్కో లేకపోతే ఏదో రకంగా రీచ్ అవుట్ అయ్యి ఆలయ జీర్ణోద్ధరణకి హెల్ప్ చేయండి అని నేను అడుగుతున్నాను. అసలు చాలా అందంగా ఉంది ఆలయం మాత్రం. కాకపోతే నిర్వహణే కొంచెం పేరుకి తగ్గట్టు లేదు. అయితే ఎక్కువ మంది ఆలయాన్ని దర్శించుకుంటే దానికి తగ్గట్టు ఏమైనా చేస్తారు, కానీ ఇప్పుడు అంత ఎక్కువ మంది కూడా రావట్లేదు కదా. ఆలయం వెనకాలే చూడండి, ఇక్కడ మీకు ఇప్పుడు కనిపిస్తున్నదంతా పెన్నా అనేది. అయితే ఇప్పుడు నీళ్ళు లేని కారణంగా మనకి ఏం కనిపించట్లేదు అనుకోండి, ఏదో జస్ట్ బంజరు భూమి లాగా కనిపిస్తుంది. కానీ కొండల మధ్యలో ఇది మాత్రం చాలా అందంగా ఉంది. నీళ్ళు ఉంటే ఇంకా బాగుండేది. ప్రస్తుతానికి ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి కదా, సో అందుకని మనం సరిపెట్టుకోవాల్సిందే ఇక్కడితో. అయితే అర్థమవుతుంది మనకి అసలు ఆలయాన్ని ఎట్లా కట్టారనేది. చూడొచ్చు, బయట లేయర్ ఏమో మొత్తం అంతా కూడా కొండరాళ్ళు, దాని లోపల ఇంకొక లేయర్ వచ్చేసి స్తంభాలు లాగా కట్టి వాటి మధ్యలో ఇటుకరాళ్ళని పెడుతున్నారు. సో ఇక్కడ వరకునేమో మామూలు కొండరాళ్ళు ఉన్నాయి, ఆ లోపల ఇంకొక లేయర్ ఉంది, అది ఇటుకరాళ్ళతో కట్టారు. ఆ పైన వచ్చేసి శిఖరం కూడా చాలా బాగుంది. సో నేను వెళ్ళిపోతూ ఉండగా ఈ ఊరు ఒక ఆయన నన్ను చూసి ఎవరిని ఎక్కడి నుండి వచ్చాను ఇవన్నీ తెలుసుకుంటానికి అని చెప్పి ఆపారు. సో ఆయనతో మాట్లాడగా నేను ఇట్లా యూట్యూబ్ వీడియో పెట్టబోతున్నానని తెలుసుకుని ఒక విషయం అయితే చెప్పమన్నారు. నాది కృష్ణా జిల్లా, ఇక్కడ ఏముందో ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు. నాకు ఇక్కడ రాజకీయాలతో అసలు సంబంధం లేదు, కానీ ఆయన చెప్పారు, ఆయన మాటలో నిజాయితీ ఉన్నట్టు నాకు కనిపిస్తుంది కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. సో మనందరికీ తెలిసిందే, ఇలాంటి పురాతన ఆలయాలకి ఎన్నో వందల సంవత్సరాల నుండి చాలామంది రాజులు చాలా భూముల్ని దేవమాన్యాలుగా ఇస్తూ ఉంటారు. సో ఆ భూముల్లో పండే పంటనంతా కూడా ఆలయ నిర్వహణ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు కదా. సో ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే, లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వందల ఏళ్ల నాటి దేవుడి మాన్యం భూముల్ని ఆక్రమించుకొని మామిడి తోటలు లాంటి వాటిని వేశారంట. ఇప్పటికీ అవి అట్లాగే కొనసాగుతున్నాయి అని చెప్పి ఆయన చెప్పారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు, బట్ ఆయన చెప్పిన దానిలో నిజం ఉందని నాకు అనిపిస్తోంది. ఒకవేళ ఈ లోకల్ అథారిటీస్ ఎవరైనా చూస్తుంటే కనుక, లేదంటే హైయర్ అథారిటీస్ ఎవరైనా చూస్తుంటే కొంచెం ఈ విషయం గురించి పట్టించుకోండి కొంచెం. నాకు వైసీపీ వాళ్ళ మీద కోపం, టీడీపీ వాళ్ళ మీద ప్రేమ, సో ఇలాంటివి కాదు. నిజంగా అది జరిగినట్లయితే కనుక దానికి ఖచ్చితంగా బాధ్యుల్ని ఎవరైనా ఐడెంటిఫై చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. సో ఒకవేళ అది నిజమే అనుకోండి, ఒకసారి ఆలోచించండి. మనం వీడియో చూస్తున్నంతసేపు అరే ఆలయం ఎట్లా ఉంది, అరే ఆలయం అట్లా ఉంది, పడిపోతుంది, అది కూలిపోతుంది, ఇది ఇట్లా ఉంది, రాయి ఒరిగిపోతుంది, ఇన్ని మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ ఆయన చెప్పిన మాట నిజమే అయితే ఆ భూముల్ని మళ్ళీ తిరిగి ఆలయానికి రాసిచ్చి ఆ వచ్చిన ధనంతో ఎంతో కొంత ఆలయాన్ని అభివృద్ధి చేయొచ్చు. మనం ఇది చూస్తున్నాం కదా, ఇప్పుడు గుడి ఎలా ఉందో కనిపిస్తుంది కదా. ఒకవేళ ఎవరన్నా హైయర్ అథారిటీస్
గవర్నమెంట్ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరన్నా చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ మ్యాటర్లో కొంచెం ఇన్వాల్వ్ అవ్వండి. నిజాలన్నీ ఫైండ్ అవుట్ చేసి ఈ సమస్యకి పరిష్కారం చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇదండి జ్యోతి సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం. నేను యాక్చువల్గా ఓన్లీ సిద్ధవటం వరకే కవర్ చేద్దాం, ఇది ఒక చిన్న షార్ట్ వీడియో లాగా తీద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా చాలా ఉంది చూపించాల్సింది అని అనిపించింది. మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మరి వచ్చే వీడియోలో ఒంటిమిట్ట శ్రీరాముల వారిని దర్శించుకుందాం. అంతవరకు సెలవు.